ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయము ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలో మనవి చేయగా, గురువులతో చేరి బలి అర్పించగా హృదయ వేదనలో మనవి చేయగా, కరుణమూర్తివని నీదరి చేరగా, కరుణమూర్తివని నీదరి చేరగా, శాంతిని వసగుమ మరియత రోజా, శాంతిని వసగుమ మరియత రోజా. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెన నాకు. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచి కన్నులను మూసుకొని ఈ దివ్య పూజా బలి క్రీస్తు పునరుత్థాన మహోత్సవ పండుగ రోజున కృతజ్ఞతా బలిగా మనం సమర్పిస్తున్న ఈ సమయంలో దేవుడు ఈ బలి యోగ్యమైన బలిగా, సంతృప్తికరమైన బలిగా అంగీకరించి క్రీస్తు పునరుత్థాన వెలుగులు మనందరినీ నడిపించాలని, ఆ పునరుత్థాన వెలుగు, ఆ పునరుత్థాన ఆశీర్వాదము, దీవెనలు మీపై, మీ కుటుంబములపై వ్యక్తిగతంగా కురిపింపబడాలని నిన్ను నీవు దేవుని సన్నిధిలో సంసిద్ధపరుచుకుంటూ ఆయనకు సమర్పించి ప్రార్థించు. Surrender yourself to God as we celebrate and offer the Holy Eucharist and the great feast of Easter, the resurrection of the Lord Jesus. Pray in your heart that the light of Jesus may shine on you and your family. Pita, Putra, పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనందరం చేయలేపి హల్లెలూయా అని చెప్పటానికి ఒకే ఒక కారణం, యేసుక్రీస్తు పునరుత్థానం. ఎందుకంటే మనుషులందరూ చనిపోవటం తథ్యం. యు కాంట్ అవాయిడ్ డెత్. ఎందరో మహానుభావులు, ఎందరో గొప్పవాళ్ళు ఈ లోకములో జన్మించి మరణించిన వాళ్ళే. అది ఏ రకమైన మరణం కావచ్చు. కాకపోతే ఈ యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ప్రపంచాన్ని ఏలిన ఎందరో గొప్ప చక్రవర్తులు, తమ సిద్ధాంతాలతో శాసించిన ఎందరో రాజకీయ నాయకులు, మత నాయకులు కూడా మరణించారు. కానీ ప్రియులారా, మరణించిన వారిలో పునరుత్థానుడై సజీవుడిగా లేచినవాడు యేసుక్రీస్తు మాత్రమే. మరణమును గెలిచినవాడు, మరణపును ముళ్ళును విడిచినవాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ప్రభు యేసుక్రీస్తు పలుకుతున్నాడు, నేను మరణించి తిని చూడుడు, కానీ నేను ఇంకా జీవిస్తూనే ఉన్నాను. మరణమునకు జీవమునకు అధిపతిని నేనే. ప్రియులారా, ఈరోజు ఇక్కడ మనం నిలబడి ఈ ఆదివార సమయంలో ఈ గొప్ప మహోత్సవాన్ని జరుపుకుంటూ ప్రార్థన చేస్తున్నామంటే దానికి కారణం యేసుక్రీస్తు పునరుత్థానం. తిరుసభ, క్రైస్తవత్వము ప్రియులారా ఈ లోకములో ఉందంటే దానికి కారణం యేసుక్రీస్తు పునరుత్థానము. ఆయన మరణించిన తర్వాత భయంతో పారిపోయిన శిష్యులు ఆయన పునరుత్థాన మహిమను చూస్తారు. ఆ పునరుత్థాన మహిమకి ఆ శిష్యులు సాక్షులుగా నిలబడ్డారు. ఆయన పునరుత్థానంతో మొదలైంది క్రైస్తవత్వం, వాక్య పరిచర్య. ఆయన పునరుత్థానముతో ప్రియులారా మన కోసపు స్వర్గపు ద్వారములు తెరవబడ్డాయి. మరణించిన మన మృతులు, మన బంధువులు ప్రియులారా సమాధుల నుండి తిరిగి లేవటం మనం చూస్తున్నాం. ఈ మరణం ద్వారానే ప్రియులారా we all have been given the promissory note. మనందరికీ కూడా ప్రామిసరీ నోట్ ఇవ్వబడింది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం తెలియచేస్తుంది. రోమీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు వాక్యము ఈ విధంగా పలుకుతుందండి. మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగింపబడెను, మనలను దేవునకు అంగీకార యోగ్యులను ఉనర్చుటకు గాను ఆయన మరలా తిరిగి లేవనెత్తబడెను. ఫర్ అవర్ జస్టిఫికేషన్, ఫర్ అవర్ రైచియస్నెస్, జీసస్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆ కలవరి బలిలో మన పాపముల కోసం ఆయన పొందిన ఆ శిలువ మరణాన్ని ధ్రువపరుస్తూ ప్రియులరా తండ్రి దేవుడు మనందరి తరపున ఆ యేసుక్రీస్తుని మన రక్షణార్థమై తిరిగి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసులకు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకోగలరా? యేసుక్రీస్తును నమ్మే ప్రతి వ్యక్తిలో ఒక గొప్ప శక్తి ఉందండి. ఆ శక్తి ఎలాంటిదంటే క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తిన, పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టిన ఆయన ఉపయోగించిన ఆ మహాశక్తి అది. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని విశ్వసిస్తూ ఉంటే ప్రియులారా, యేసుక్రీస్తుని మరణము నుంచి లేవనెత్తిన శక్తి ఆయనను విశ్వసించే నీలో కూడా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఆ పునరుత్థాన వెలుగుతో, ఎందుకంటే మన ముందు ఒక ఈస్టర్ క్యాండిల్ ఉంది, పాస్కా ఒత్తి, పాస్కా క్యాండిల్. అక్కడ మండుతున్న ఆ యొక్క ఫ్లేమ్, ఆ మంట ప్రియులారా, ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ జీసస్ ప్రెసెన్స్ ఇన్ ద వరల్డ్. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యానికి గుర్తు. నేనే లోకమునకు వెలుగు అని ప్రకటించిన ఆయన, ఆ వెలుగు ద్వారా మనం యేసుక్రీస్తుని గుర్తిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వెలుగు మనలో ఉన్న అంధకారాన్ని, చీకటిని తొలగించాలని ఏ విధంగా సమాధి తెరవబడిందో, అంధకారము, మరణము, పాపము జయించబడ్డాయో, ఆ పునరుత్థాన వెలుగులో, ఆ పునరుత్థాన శక్తిలో, ఆ పునరుత్థాన మహిమలో ప్రియులారా మన జీవితం కూడా నూతనీకరింపబడాలని ఒక నిమిషం 2 చేతులు హృదయం మీద ఉంచి కనులను మూసుకొని, యేసయ్యా నీ ప్రేమ ఈ లోకములో ఉన్న వస్తువుల కంటే, మనుషుల కంటే ఎంతో విలువైనది ప్రభువా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా. నీ తిరుపాదం, నీ సన్నిధిలోనికి నేను వస్తున్నాను ప్రభువా. పాప బురదలో ఉన్న నన్ను పైకి లేవనెత్తావే, పాపముతో కప్పబడిన ఉన్న నన్ను నా స్థానంలో మరణించి నీ రక్తమును చెంది నాకు పాప విమోచన, పాప పరిహారము దయచేస్తావే అయ్యా. పునరుత్థానమైన నీవు నీ వాగ్దానం ఇచ్చిన ఆత్మతో నన్ను నింపుము యేసయ్యా. నీవే నా శరణం, నీవే నా అభయం. నన్ను శుద్ధి చేయుము, నన్ను కడుగుము దేవా. నాలో ఉన్న చీకటిని, అంధకారాన్ని తొలగించుమయ్యా. నా బలహీనతలను తొలగించుము దేవా. నా పాప ప్రభావమును తొలగించుమయ్యా. నీ పరిశుద్ధమైన వెలుగుతో నన్ను నింపుము. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. పాదం చేరితిని కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. పాదం చేరితిని కృపగల యేసయ్యా. పాదం చేరితిని కృపగల యేసయ్యా. పాప బురదలు పడిపోయానయ్యా. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధి చేసి నన్ను లేపుము దేవా.
నీ ఆత్మతో నన్ను అభిషేకించి నీ పునరుత్థాన వెలుగులో, పునరుత్థాన మహిమలో నన్ను నడిపించును యేసు. పాప బూరదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బూరదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మతో నింపితివి. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మతో నింపితివి. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. 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 నా జీవితం కంటే విలువైనది. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తములో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దేవదూతలతో పునీతులతో కలిసి ఆ క్రీస్తు పునరుత్థాన మహిమను, పునరుత్థాన శక్తిని, పునరుత్థాన వెలుగును ప్రకటిస్తూ ఆ త్రియేక దేవుని మహిమ గీతము ద్వారా చప్పట్లతో స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. Glory to God, glory to God, glory to the Father, glory to God, glory to God, glory to the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Glory to God, Son of the Father. Glory to God, Son of the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ Glory to God, glory to God, glory to the Spirit. Glory to God, glory to God, glory to the Spirit. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. Hallelujah, amen, hallelujah, amen, hallelujah, amen. ప్రార్థించుదము. మహిమా ప్రతాపము గలవో సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర దినమున మీ ఏకైక కుమారుని ద్వారా పాపమును వినాశము చేసి మాకు మోక్ష మార్గమును మీరు తయారు చేసితిరి. రక్షకుని పునరుత్థాన మహోత్సవములను చేసుకొనుచున్న మేము మీ మనస్తత్వ నూతన రూపమును పొంది నిత్య జీవన జ్యోతి యందు ప్రవేశింప అర్హతను మాకు కలిగియుండునట్లు మీ కృపను దయచేయుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చోండి, దేవుని వాక్యము ఆలకించుదాం. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనిచుంటిమి. మొదటి పట్నము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు ఇట్లు ప్రసంగించ ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. యోహాను బోధించిన బాప్తిస్మ అనంతరము గలీలయలో ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలియన దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశములోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. అయినను దేవుడు ఆయనను 3వ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపింపలేదు. దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచు ఉంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యం ఇయ్యవలెననియు దేవుడు మాకు ఆజ్ఞాపించెను. ఈయన విశ్వాసము నుంచిన వారికి పాపములు ఈయన నామమున క్షమింపబడెనని ప్రవక్తలందరూ పలికినది ఈయన గురించియే. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
తెల్లగ తెలవారక ముందే తొలి కోడి కూయక ముందే తెల్లగ తెలవారక మునుపే తొలి కోడి కూయక మునుపే లేచినాడే యేసుదేవుడు లేచినాడే యేసుదేవుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు తెల్లగ తెలవారక ముందే తొలి కోడి కూయక ముందే ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే తన దేహమును గూర్చి మాట చెప్పినాడే తన దేహమును గూర్చి మాట చెప్పినాడే మాట తప్పని వాడు చేసి చూచినాడే మాట తప్పని వాడు చేసి చూపినాడే తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే Second reading, letter of Saint Paul to Colossians, chapter 3, verses 1 to 4. So, if you have been raised with Christ, seek the things that are above, where Christ is seated at the right hand of God. Set your minds on things that are above, not on things that are on earth. For you have died, and your life is hidden with Christ in God. When Christ, who is your life, is revealed, then you also be revealed with him in glory. This is the word of the Lord. Thanks be to God. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము అధ్యాయము 20 వచనములు 1 నుండి 9 వరకు. ఆదివారము తెలతెరవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుట చూచెను. అంతటా ఆమె సిమియోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను. అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరు పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరెను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండుట చూచెను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తర్వాత సిమియోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను ఆయన తలకు కట్టిన రుమాలును చూచెను. ఆ రుమాలు నార వస్త్రముతో కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవలను లేఖనమును వారింకను గ్రహింపలేక పోయిరి. ఇది
ప్రభు సువిశేషము క్రీస్తు మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, అందరూ కూర్చోండి. నా చిన్ని ఆశల నా నవ్య మనసుల నా జీవితేసుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును అర్పించుకుందును. నా చిన్ని ఆశల నా నవ్య మనసులు నా జీవితేసుని అర్పించుకుందును అర్పించుకుందును. నా జీవితాశలు నాకున్న వరములు నా స్నేహబంధము నా పూర్ణ జీవితం స్వీకరించుమా ప్రాణనాథుడా స్వీకరించుమా జీవితేశ్వరా నీకే దేవా అంకితం నీకే దేవా అంకితం. నా చిన్ని ఆశల నా నవ్య మనసులు నా జీవితేసుని అనురాగ కొలువులు సంపూర్ణ ప్రేమతో అనురాగ కొలువులు సంపూర్ణ ప్రేమతో అర్పించుకుందును అర్పించుకుందును. అందరం లేచి నిలబడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు హృదయం మీద ఉంచి, ప్రభువా, ఈ బలిపీఠంపై ఈ ఇద్దరు గురువులు తమ గురుత్వ అభిషేకముతో ఈ బలిని మా అందరి కోసం సమర్పిస్తూ ఉండగా నీ సన్నిధిలో ప్రభువా మా ప్రార్థనలు మా విన్నపములను సమర్పిస్తున్నామయ్యా. తండ్రి దేవా, నీ కుమారుని ఆజ్ఞపై ఈ యొక్క బలిని మేమందరం కలిసి సమర్పిస్తూ ఉండగా అర్పిస్తూ ఉండగా ఈ ఆలయములో ఇక్కడ చేరి ఉన్న ఈ బలిలో పాల్గొంటున్న ఈ యొక్క బిడ్డల ప్రార్థనలు వారి మనస్సులు వారి హృదయములను చూడమని ప్రార్థిస్తున్నాం. పునరుత్థాన శక్తిని ప్రభువా ఈ బిడ్డల మీదికి పంపమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఉన్న బలహీనతలు వారిలో ఉన్న వ్యసనములు తొలగించమని అడుగుతున్నామయ్యా. ఆ పునరుత్థాన శక్తిలో ప్రభువా మహిమాన్వితమైన శరీరమును పొందుకున్న నీ కుమారుని వలె
ఈ బిడ్డలను కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ పునరుత్థాన మహిమతో నింపమని అడుగుతున్నామయ్యా. శరీరములో ఎలాంటి రోగములు, వ్యాధులు, అనారోగ్య పరిస్థితులు లేకుండా ప్రభువా ఈ బిడ్డల శరీరములను పవిత్రమైన దివ్య శరీరములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ పునరుత్థాన శక్తితో ఈ బిడ్డలను కప్పి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోక దేవా, అనేకమైన సమస్యలతో, ఇబ్బందులతో ఈ లోకములో కొట్టుమిట్టాడుతుండగా అయ్యా ఈ బిడ్డలతో నిలబడమని నీ యొక్క దేవదూతలు క్రీస్తు పునరుత్థానమయ్యను అని చెప్పి సందేశం ఇచ్చిన ఆ యొక్క దేవదూతలని ప్రభువా ఈ బిడ్డల చెంతకు పంపమని అడుగుతున్నాము. కుటుంబ సమస్యలను, వ్యక్తిగత సమస్యలను, ఆర్థిక సమస్యల నుండి ప్రభువా ఈ బిడ్డలకు బయటపడే మార్గము చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ లోక వస్తువుల వైపు కాక ఆ పునరుత్థాన శక్తిలో ప్రభువా నూతన జీవం పొందుకొని పరలోక వస్తువుల వైపు మా దృష్టిని, మా మనస్సును లగ్నం చేసే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా నీ పునరుత్థానముతో లోకమును వెలుగుతో నింపిన నీవు, ఆనందమును, సంతోషమును నింపిన నీవు, అదే ఆనందము, అదే సంతోషము, అదే వెలుగును ప్రభువా ఈ బిడ్డల మీద కప్పి ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఆ వెలుగులోనికి ఈ బిడ్డలను, వారి కుటుంబాలను నడిపించమని అడుగుతున్నామయ్యా. ఏ అంధకార శక్తి, ఏ దుష్ట శక్తి ఈ బిడ్డలను తాకకుండా నీవు చెందిన రక్తమును ప్రభువా ఈ బిడ్డల చుట్టూ, వారి ఇంటి చుట్టూ, వారి కుటుంబము చుట్టూ ప్రభువా ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. అగ్ని కంచె వేయమని అడుగుతున్నామయ్యా. పరలోక తండ్రి, ఈ బిడ్డల మనసులో ఉన్న ప్రార్థన ఈ బలిపీఠం మీద ఉంచిన అప్ప ద్రాక్ష రసములతో స్వీకరించమయ్యా. నీకు యోగ్యమైన విధముగా మా ప్రార్థనలు, మా విన్నపములు, మా మనస్సులు, మా హృదయములను స్వీకరించమని అడుగుతున్నాము. రెండు చేతులు పైకి లేపి మీ వ్యక్తిగత ప్రార్థనలు, మీ వ్యక్తిగత అవసరములు దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఆయనను స్తుతించండి. పునరుత్థాన వెలుగు, మహిమ, శక్తి, నీ శక్తితో నువ్వు కప్పబడాలి, నీ కుటుంబం కప్పబడాలి, నువ్వు నడిపించబడాలి. ఆ పునరుత్థాన శక్తిలో నువ్వు నడిపించబడాలి, ఆ పునరుత్థాన మహిమలో నువ్వు నడిపించబడాలి, ఆ పునరుత్థాన వెలుగులో నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాబా రకలందరన శక్తిని ఊరలదర పరాశక్తరందరన సరిదర హల్లెలూయా, 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 హల 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 హల్లెలూయా, హల్లెలూయా. రాబా లక్షకరందర వీలందర శక్ర మరాదిని కరందరన సది హల్లెలూయా, రమణ కలందరన సదిరి కరందరన సరిదర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం రాజా తండ్రి, నీకే మహిమ ప్రభువా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా పావన పితా, మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే వారు లోకము యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తమ ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సవములతో పూరితమై ప్రపంచమంతట మానవ జాతి మీ స్తుతిగానము చేయుచున్నది. అదియునుగాక
సర్వశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరంతరము పాడుట ఎట్లనగా హోసన్నా 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 భయాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. అందరూ కూడా మోకరించండి, రెండు చేతులు జోడించి భక్తి భావములతో ఈ యొక్క కృతజ్ఞత బలి సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క అప్ప ద్రాక్ష రసములపై పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వస్తూ ఉండగా అదే ఆత్మ మీపై దిగి వచ్చి మిమ్ములను స్పర్శించాలని హృదయము తెరచి, ప్రభువా నీ ఆత్మతో నన్ను తాక్కుమయ్యా, నన్ను శుద్ధి చెయ్యము, నన్ను మార్చుము దేవా అని ప్రార్థన చేస్తూ ఈ బలిలో పాల్గొందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడగు మా ఏలిన వారైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును మీరు పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే
విధములనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపడు వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా ఉన్నచెదరుగాక. ఈ విధమున మీరనుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు యోసేపుతోనూ, అపోస్తుల వేదసాక్షులతోనూ, సకల పురులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రమౌదుముగాక. వీరుల ప్రార్థనల మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలముచున్నాము. ఏలిన వారా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ప్రశాంతులు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్రచే మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ ఈనాడు నీ కుమారుని యొక్క ఉత్థాన భాగ్యము పాలు పొందుతూ తమ కుటుంబ సమస్యలను, వ్యక్తిగత సమస్యలను మీకు అర్పించి ఆ జీవిత పోరాటమును జయాన్ని పొందుతానికే ఇక చేరిన విశ్వాసులందరినీ ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తము చొప్పున మీ సమ్మూహం చేరి ఉన్న ఈ ప్రజల ఆలకింపుడు. దయగల తండ్రి, ఈ లోకమంతా కూడా ఈనాడు నీ కుమారుని యొక్క ఉత్థానములో పాలు పంచుకొని ఆనందిస్తూ ఆ మహిమాయుత జీవితములో ఆనందములో పాలు సంపూర్ణముగా ఆనందిస్తూ ఉన్నది. చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందుముగాక. మా ఇళ్ళవాన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. రెండు చేతులు పైకి లేపి ఆ త్రియేక దేవుని ఈ స్తుతి గీతము ద్వారా డాక్సాలజీ పాడుతూ స్తుతించి ఆరాధించుదాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడు ప్రభు యేసు నేర్పిన పరలోక ప్రార్థనని రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుదాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, ఆపదల నుండి, అనారోగ్యము నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి, బలహీనతల నుండి, వ్యసనముల నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు, ఇక్కడ ఈ ఆలయంలో చేరిన ఈ బిడ్డలకు, వారి కుటుంబములకు సమాధానమును, ప్రేమను, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ప్రభు యేసు క్రీస్తు శాంతి, సమాధానము, ప్రేమ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించిన వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించిన వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మరణమును జయించిన మృత్యుంజయుడు, మరణమునకు జీవమునకు అధిపతి, తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై మనందరికీ ఆత్మను వసగుచున్నాడు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మకు స్వస్థత కలుగును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి.
దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతం, 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 శాశ్వతం. యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతం, 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 శాశ్వతం. తల్లి తండ్రి మరచిన, బంధుమిత్రులు విడచిన, ఒంటరినైన వేళలో, దారి తప్పిన రోజులలో మరువని ప్రేమ, విడువని ప్రేమ, మరువని ప్రేమ. అంధకార లోయలో, చీకటి కమ్మిన తావులలో, కన్నీరు కార్చే సమయములో, వేదన నిండిన గడియలలో మరువని ప్రేమ, విడువని ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ. యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ శాశ్వతం, 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 శాశ్వతం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుత్థాన మహిమ, ఆయన వెలుగు మీ అందరి మీద, మీ కుటుంబాల మీద ఉండాలని ఆశీర్వదిస్తూ మీకందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన మహోత్సవ శుభాకాంక్షలు. అందరం లేచి నిలబడదాం చివరి సంఘ ప్రార్థనకి. ప్రార్థించుదము. విశ్వమును పాలించు ఓ సర్వేశ్వరా, మీ నిత్య ప్రేమాదరములతో మీ సత్య తిరుసభను నిత్యము కాచి కాపాడండి. ఈ విధమున ఈ పాస్కా పవిత్ర కార్యముల ద్వారా నూతన జీవమును పొంది
మీ పునరుత్థాన మహిమను మేము చేరుకొనగలుగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్ములను మీ కుటుంబములను యేసుక్రీస్తు పునరుత్థాన శక్తితో నింపి తన వాగ్దాన ఆత్మను మీకు వసగి తన రెక్కల నీడలో కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా. ఈశ్వరునికి వందనములు. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Hallelujah.